మీరు క్లాసులలో చెప్పేటప్పుడు ఎన్నో సందర్భాలలో పత్రిజీ గురించి అలాగే స్వర్ణమాల పత్రి మేడం గురించి తరచూ మీరు చెప్తూ ఉంటారు. మేము ఎన్నోసార్లు గొడవలు పడి అక్కడికి వాళ్ళ ఇంటికి వెళ్ళిన సందర్భాలు, అప్పుడు వాళ్ళు మమ్మల్ని దగ్గర తీసుకున్నటువంటి విధానం, వాళ్ళ యొక్క ప్రేమ అభిమానం గురించి మీరు ఎప్పుడు చెప్తూ ఉంటారు మీ మాటల్లో. రైట్. ఎట్లా అంటే, నేను కర్నూలులో చదువుకున్న సమయంలో ఒక విద్యార్థి ఎలా ఉంటాడో ఆ దశలో ఎన్నో కోతి వేషాలు వేసేవాడిని. నాతో పాటు మా స్నేహితులు కూడా, వాళ్ళంతా కూడా ధ్యానం చేసేవాళ్ళే. ఒక 5 మంది ఉండేవాళ్ళం మేము. కోతులు తోకొక్కటే తక్కువ, అన్నీ కోతి వేషాలే. ఎన్ని నాటి మిస్చివస్ ఇవన్నీ చేసేవాళ్ళం అనమాట. కానీ బ్రహ్మశ్రీ పత్రిజీ గారు ఒక్క మాట అనేవాళ్ళు కాదు. అంటే ఎప్పుడు జడ్జ్ చేసేవాళ్ళు కాదు, ఎప్పుడు తిట్టేవాళ్ళు కాదు, ఎప్పుడు కొట్టేవాళ్ళు కాదు. ఎంత కరుణ అంటే, ఎప్పుడు వాళ్ళ ఇంట్లోనే ఉండేవాళ్ళం. పత్రిజీ వాళ్ళ ఇంట్లోనే ఉండేవాళ్ళం. మాకు అక్కడ కాలేజ్లో క్లాస్ అయిపోవడం మరుక్షణం బైక్ వేసుకుని వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయేవాళ్ళం సాయంత్రమే. ఇంకా అక్కడే ఉండిపోయేవాళ్ళం, రాత్రంతా అక్కడే ఉండిపోయేవాళ్ళం. అక్కడే పత్రి మేడము మాకు భోజనాలు మాకు పెట్టేవాళ్ళు. ఒక తల్లి కంటే ఆమె గురించి చెప్పాలంటే చాలా తక్కువే. నేను తల్లిగా భావిస్తుంటాను. బ్రహ్మశ్రీ పత్రిజీ గారిని నేను నా స్పిరిచువల్ ఫాదర్గా, ఆధ్యాత్మిక తండ్రిగా భావిస్తుంటాను. ఎందుకంటే వాళ్ళు ఇచ్చినటువంటి ఆ యొక్క కరుణ, ప్రేమ అనేది ఇంకా అన్ఇమాజినబుల్. మనం చెప్పుకోలేం, మాటల్లో వర్ణించలేం అనమాట. నాలో చిన్నప్పటి నుంచి వెలుతూ ఉండేది. ఎందుకంటే నేను మా గ్రాండ్ మదర్ దగ్గర పెరిగాను. నేను తల్లిదండ్రుల నుంచి దూరంగా పెరగడం వలన నాకు లోపల ఏదో వెలుతూ ఉండేది. తల్లి ప్రేమకు లోచుకోలేదు, తండ్రి నుంచి అప్రిసియేషన్స్ పొందలేదు. నేను పత్రిజీ గారి దగ్గర, స్వర్ణమాల పత్రి మేడం దగ్గర ఇవన్నీ సంపూర్ణంగా నేను నాలోకి తీసుకున్నా. నాకు అప్పుడు ఆ 5 సంవత్సరాలు ఆ వైద్య కళాశాలలో చదివిన టైంలో నాకు ఒక హోమే అనుకున్నాను. ఓకే, మా ఇంట్లో నేను ఉన్నాను అంటే. రాత్రంతా బాగా గొడవ చేసేవాళ్ళం. అప్పుడులో చాలా చెడు వేషాలు వేసేవాళ్ళం అని చెప్పాను కదా. అప్పుడులో డ్రింకింగ్ అలవాటు ఉండేది. తాగి మా ఫ్రెండ్స్ అంతా కూడా బాగా ఆల్కహాల్ తాగి, అప్పుడు తాగకూడదు, తాగాలి, విచక్షణ బుద్ధే లేదు మాకు. అట్లా ఉండేవాళ్ళం. వచ్చి వాంతి కూడా వాళ్ళ ఇంట్లో చేసుకుంటే కూడా పత్రి మేడము ఎంతో కరుణ. ఆయన ఒక్క మాట అనేవాళ్ళు కాదు. మమ్మల్ని ఒక కొడుకు ఎలా చూసుకుంటారు తండ్రి, అలా ఒక మాట అనకుండా ఆయనే దుప్పటి కప్పి మమ్మల్ని చక్కగా పడుకోబెట్టి, అది నేను ఎక్కడా చూడలేదండి. భూమండలంలో ఇంతవరకు అట్లాంటి ఒక కరుణామయుడిని నేను ఎక్కడా కలవలేదు. అలాంటి మానవుడిని, మనిషిని నేను ఎప్పుడు కలవలేదు కూడా. జడ్జిమెంట్ చేయకుండా ఒక మనిషిని ఒక్క మాట ఆయన నోటి నుంచి ఎప్పుడు ఒక దురుసుగా కానీ, ఒక కఠినంగా కానీ, ఒక జడ్జిమెంట్ తీర్పు ఇచ్చే విధంగా కానీ ఎప్పుడు వినలేదు. పత్రి మేడం కూడా మేము ఎన్నో చేసాం, కానీ మేడము ఎప్పుడు కూడా అదే ప్రేమ. ఇంటికి వెళ్తాం, భోజనం మాకు కడుపు నిండా పెట్టేవాళ్ళు అనమాట. రాత్రంతా పత్రిగారితో ఉండి ధ్యానం చేసుకునేవాళ్ళం. ఎన్ని కోతి వేషాలు వేసినప్పటికీ ధ్యానం అంటే చాలా ఇష్టం. రోజు రాత్రంతా ధ్యాన సాధనే. ఒక 2 గంటలు ధ్యాన సాధన తర్వాత టీ తాగుతూ పత్రిగారుకి ధ్యాన అనుభవాలు చెప్పేవాళ్ళు. పత్రిగారు దాన్ని విశ్లేషణ చేసి దాని గురించి మళ్ళీ మా కాన్సెప్ట్స్ చెప్పడము ఇవన్నీ చేసేవాళ్ళు.